ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ పాము ముంగిసల్లా ఉంటే మనిద్దరం ప్రేమ పావురాల్లో ఉండడం ఎలా కుదురుతుంది? అంటే నేను మీ పిన్ని ఫ్రెండ్స్లా ఉండాలా? ఎస్, అప్పుడే మనం లవర్స్లా ఉండగలం. మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు, కానీ మనం విడివిడిగా పడుకోవడం గురించి బయట వేరే మాటలు వినిపిస్తున్నాయి. వేరేలా అంటే? మీ గురించి మరోలా మాట్లాడుకుంటున్నారు. మరోలా అంటే కాస్త అర్థమయ్యేలా చెప్పు. వద్దులే మామా, చెబితే నువ్వు ఫెయిల్ అవుతావు. పర్వాలేదు, చెప్పు. దగ్గరికి రండి. ఎందుకు? ఇది చెవిలో చెప్పేది, చాటింపు వేసి చెప్పేది కాదు. అందరూ నిన్ను తేడా అనుకుంటున్నారు. నా గురించి అలా అనుకుంటున్నారా? అవును మామా. నువ్వేమనుకుంటున్నావు? అంటే అది నువ్వు కూడా వాళ్ళలాగే అనుకుంటున్నావా? చాచా, నా మామ మగధీరుడు, వీరాది వీరుడు, శూరాది సూర్యుడు అని నాకు తెలుసు. కానీ అస్సలు కంట్రోల్ లేని అమాయకుడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పలేను మామా, నువ్వే అర్థం చేసుకో. నాకు అర్థం కాలేదు, చెప్పు. అంటే నేనిలా చాప మీద కాకుండా బెడ్ మీద నీ పక్కన పడుకున్నాను అనుకోండి. నువ్వు నా పక్కన పడుకుంటే? నేను చెప్పలేను మామా, నాకు సిగ్గొస్తుంది. చెప్పాల్సిందే. నేను మీ పక్కన పడుకుంటే మీరు నిగ్రహించుకోలేని బలహీనులు అని నా ఫీలింగ్. ఏయ్, నా గురించి ఏమనుకుంటున్నావు? నేను మరీ అంత వీకేం కాదు. నేను ఫుల్ కంట్రోల్ ఉన్నవాణ్ణి. అవునా? నిజమా? అవును. మా పిన్ని గురించి నీకు దూరంగా ఉంటున్నాను గాని నిగ్రహం లేక కాదు. ఇది నిరూపించగలరా? ఎందుకు ప్రూవ్ చేయాలి? నేను చాలా స్ట్రాంగ్. అది ఎలా నిరూపిస్తారు? ఎలా ఏంటి? కావాలంటే నువ్వు నా బెడ్ మీద నా పక్కన పడుకో. నిజంగా అంటున్నావా మామా? నువ్వేగా ప్రూవ్ చేసుకోమన్నావు. వద్దులే మామా, మళ్ళీ నువ్వు నిగ్రహం కోల్పోతే మీ పిన్ని దగ్గర మీకు మాట వస్తుంది. ఏంటి? నన్నే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? జరగరాంది జరిగిపోతే మీకే ప్రాబ్లం అంటున్నాను. ఏమీ జరగదు, నో ప్రాబ్లం. అంతేనా మామా? పైకి వచ్చేయమంటావా? వచ్చేయ్. బెడ్ మీద పడుకోమంటావా? పడుకో. మరి ఈ చాప దిండు దుప్పటి తీసుకెళ్ళి బయట పారి. పక్కా కదా? నేను స్ట్రాంగ్, అది నువ్వు చూడాలి. ఏంటిది? పైనుంచి చాప దిండు దుప్పటి కింద పడ్డాయి. సీత పడేసిందేమో. తనెందుకు పడేస్తుంది? సీత కాదు, రామే పడేసుంటాడు. మధుమితని ఇంట్లోంచి పంపించేయాలని సీత పెట్టే నస భరించలేక దాన్ని రూంలోంచి బయటికి గెంటేసి హాల్లో పడుకోమని చెప్పుంటాడు. మామా, నువ్వు చెప్పినట్టు దిండు దుప్పటి చాప బయట పడేశాను. ఇక వాటితో
మనకి అవసరం లేదు కదా. వీటిని కింద పడేయమని రామ్ సీతతో చెప్పాడా? ఎందుకు? ఈ రోజు మనిద్దరము ఒకే బెడ్ మీద పక్క పక్కన పడుకోబోతున్నాం కదా మామా. రామ్ సీతలు పక్కపక్కన పడుకోవడం ఏంటి? మన పక్కలు ఒకటి చేసి మనం భార్యాభర్తలుగా ఉండబోతున్నాం కదా మామా. అబ్బా, కంగారు పడకు మామా. నా మాటలు ఎవ్వరూ వినటం లేదు. కింద ఎవరు లేరు మామా. నీకు మరి తొందర మామా. వచ్చేస్తున్నాను కదా. ఈ రాత్రి శివరాత్రి జాగరమే చెయ్యరా. ఏంటి మహా, సీత ఏదేదో మాట్లాడుతోంది? తను నిజమే చెప్తోందా? రామ్ చెప్పకుండా సీత దిండు దుప్పటి చాప కింద పడేది కదా బావగారు. అంటే ఈ రాత్రికి ఇద్దరు ఒకే బెడ్ మీద పక్క పక్కన. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోపోతున్నాయి వదినా. వాళ్ళు కమిట్ అయిపోయారంటే చాలా కష్టం మహా. రామ్ని రెచ్చగొట్టి సీత కావాలనే చేస్తున్నట్టుంది. వాళ్ళని ఎలాగైనా ఆపాలి మహా. పదండి, వాళ్ళ సంగతి తేలుద్దాం. పదండి. ఏంటి అందరూ కంగారుగా ఉన్నట్టున్నారు? ఏం జరిగింది చెల్లె? ఏదైనా ఉపద్రవం రాబోతుందా? కొండ విరిగి మీద పడినా మహాలక్ష్మి వదిన చలించదు చలపతి గారు. అవునవును, మా చెల్లెలు చాలా స్ట్రాంగు. సునామీకి కూడా సవాల్ చేసే స్త్రీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.